మీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు మాత్రం కేవలం బిగ్ బాస్లోకి వెళ్ళడానికి పాపులారిటీ కోసం మాత్రమే ఈ మగాళ్ళ హక్కులు కావచ్చు ఇతర అంశాలన్నీ కూడా శేఖర్ భాష ఎత్తుకున్నాడు. అసలు తనకు అవసరం లేనివి, తనకు సంబంధం లేనివన్నీ కూడా నెత్తికి రుద్దుకున్నది ఇందుకోసమే అనేది మీ మీద ఎలిగేషన్. ఒప్పుకుంటా? నేను నెత్తికి రుద్దాలో మీరు రుద్దారో కూడా ఒకసారి వెనకెళ్తే తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే, ఒకవేళ అదే నిజమైతే నేను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత April 19, 2024-25 లాస్ట్ ఇయర్ నేను ఒక 2000 మందితో వెళ్ళి ఈ మధ్య జంతర్ మంతర్లో జరుగుతుంటే అప్పుడు అదే రేంజ్లో ధర్నా చేసి వచ్చాం మేము. ఓకే, మెన్స్ కమిషన్ నాకు వచ్చేసింది కదా, నేను ఎందుకు కామ్గా ఉంటాను. అలాగే అదొకటే కాదు, తర్వాత కూడా నేను చాలా ఎపిసోడ్స్ లైక్ జానీ మాస్టర్ కేసు కానీ ఇంకా హర్ష సాయి కేసు కానీ వీళ్ళందరి గురించి కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను. సో నాట్ దట్ ఏదో దానికోసం మాత్రమే అయిపోయింది కదా, నా పని అయిపోయింది కదా అని చెప్పి పేరు దాటాక తెప్పదగలేసే రకం కాదు నేను. అండ్ దానికోసం కూడా కాదు, ఒకవేళ వచ్చినా రాకపోయినా కూడా నేను నిజంగా బిగ్ బాస్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సెలక్షన్లో ఒకటే మాట అడిగా, ఇదంటే మా ఆవిడ డెలివరీ ఉంది ఒక 2 వారాల్లో, మేబీ September 14th, 15th ఆ టైంలో వాళ్ళు డేట్ ఇచ్చారు. సో ఆ టైంలో నన్ను ఒక రోజైనా పంపించగలరా బిడ్డను చూసి చేయడానికి అంటే అది కుదరదు అన్నారు. పోనీ మీరైనా తీసుకొచ్చి చూపిస్తారా, బాగుంటుంది కదా, మీకు టీఆర్పీ బాగానే వస్తాయి కదా అంటే అది కూడా కుదరకపోవచ్చు, బట్ వీ మైట్ ట్రై అన్నారు. సరే వెళ్ళాను, ఆడుతున్నాం. ఒక 2 వారాలు అయిన తర్వాత నాకు అక్కడ డేట్లు తెలియవు, టైములు తెలియవు, ఏమి తెలియవు. 14th, 15th నేను ఊరికి లెక్కేసుకుంటూ ఇవాళ 14th, 13th ఉంటుంది అని చెప్పి నేను ఏంటి న్యూస్ ఏం రావట్లేదు అంటే డెలివరీ అయిపోయిన నెక్స్ట్ రోజు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, నాకు అది కొంచెం అంటే ఇమ్మీడియట్గా చెప్పాలి కదా ఓ తండ్రిగా, నాకు అది కొంచెం అనిపించింది. సరే పోనీ తర్వాతైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, వాళ్ళు ఏమీ చెప్పట్లేదు అనే కొనలో ఆఫర్ వచ్చింది, ఎలిమినేషన్ ఛాన్స్ వచ్చింది, నన్ను పంపించేటారు బాబు, వెళ్ళిపోతా వచ్చేసారు. సో మీరు వెళ్ళారు, వచ్చారు. బిగ్ బాస్ అంటేనే ఒక పెద్ద పాపులర్ షో ఇండియా వైడ్గా అన్ని భాషల్లో, తెలుగులో. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, బిగ్ బాస్కి వెళ్ళి మీరు ఏం సాధించారంటే బిగ్ బాస్ కప్పే సాధించక్కర్లేదు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు, బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నా వాయిస్కి ఆడియన్స్ పెరిగారు. ఓకే, సో నేను ఏదైనా సరే జనాల్లోకి బలంగా తీసుకెళ్ళచ్చు. ఉన్నది చాలా తక్కువ రోజులే కదా, 2 వారాలే. కానీ ఆ 2 వారాల్లో మీరు గమనిస్తే అందరికన్నా ఎక్కువగా నావే మీమ్స్ బయటకు వచ్చినాయి, ఆ జోకులు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత నాకు ఆ విషయం అర్థమైంది. సో అది నేను సాధించింది. మళ్ళీ బిగ్ బాస్ దగ్గరికి వస్తే ఇంత పెద్ద రియాలిటీ షో, ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ, మళ్ళీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి ఆరోపణ, ఈ షో రియాలిటీ షో నిజంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా? ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా అంటే సెలక్షన్స్ విషయంలో ఐ కాంట్ సే. ఓకే, సో నన్ను వాళ్ళు పిలిచింది మేబీ పాపులర్ అయ్యారు కాబట్టి, ఇలా పాపులర్ అయిన వాళ్ళు పిలిచినప్పుడు నాకు అంతకుముందు నేను విన్న ఆరోపణలు ఏంటంటే వెళ్ళాలంటే కొంతమంది ఏదో డబ్బులు కట్టాలని,